మారే మనుషుల గురించి, గడిచిపోయిన కాలం గురించి అతిగా ఆలోచించటం మానేయండి. సగం బాధలు అప్పుడే తగ్గిపోతాయి. ఎవరితోనూ నిన్ను నువ్వు పోల్చుకోకు. సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ ప్రకాశించేవారే, కానీ ఎవరి సమయంలో వారే మెరుస్తారు. గాయం చేసిన కత్తిని మర్చిపోవచ్చు, కానీ నమ్మకాన్ని నడిరొడ్డుపై చంపేసిన మనుషుల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మనసు విరిగినప్పుడు శబ్దం రాదు, కానీ ఆ నిశ్శబ్దం జీవితాంతం వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొన్ని గాయాలకు ఔషధం ఉండదు. ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఉండటానికి రారు. కొందరు పాఠం నేర్పడానికి వస్తారు, మరికొందరు మీ బలం ఎంతో చూపటానికి వస్తారు. ఎదుటివారు మీ మంచితనాన్ని బలహీనతగా చూసినప్పుడు బాధ కలుగుతుంది, కానీ అదే మీ గొప్పతనంగా నిలుస్తుంది. మార్పు ఒక్కటే శాశ్వతం. లోకంలో అన్నీ మారిపోతుంటాయి. కాలం, పరిస్థితులు, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. మార్పును అంగీకరించడం నేర్చుకుంటే జీవితం సుఖంగా ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు. ఈరోజు ఉన్న బాధ రేపుండదు. ఈరోజున్న సంతోషం ఎల్లప్పుడూ నిలవదు. ఈ సమయం కూడా గడిచిపోతుంది అనే నిజాన్ని గుర్తుంచుకోవాలి. మీ సంతోషం మీ చేతుల్లోనే ఉంది. మీ సంతోషానికి ఇతరుల కారణం అనుకోవటం భ్రమ. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలే మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి. ఇతరులపై ఆధారపడటం తగ్గించుకుంటే బాధలు తగ్గుతాయి. గతం తిరిగి రాదు. జరిగిపోయిన కాలం గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకూడదు. గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి. ప్రస్తుత కాలంలో జీవించటం అలవాటు చేసుకోవాలి. కష్టం లేనిదే ఫలితం ఉండదు. ఏది ఉచితంగా లేదా సులభంగా రాదు. విజయం సాధించాలంటే కష్టపడటం ఒక్కటే మార్గం. ఓటమి అనేది విజయానికి మొదటి మెట్టు మాత్రమే. ఆరోగ్యం కంటే మించిన సంపద లేదు. ఎంత సంపాదించినా అనుభవించడానికి ఆరోగ్యం బాగుండాలి. డబ్బును మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యాన్ని తిరిగి పొందటం కష్టం. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. మాట చాలా శక్తివంతమైనది. ఒకసారి నోటి నుండి వచ్చిన మాటను వెనక్కి తీసుకోలేరు. మీ మాటలు ఒకరిని నయం చేయవచ్చు లేదా గాయపరచవచ్చు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడటం చాలా ముఖ్యం. జీవితంలో రేపు అనే మాట చాలా అవకాశాలను దూరం చేస్తుంది. చెయ్యాలనుకున్నది ఏదైనా ఇవాళే మొదలుపెట్టు. బంధాల గురించి, డబ్బు ఉంటేనే ఇచ్చే మర్యాద ఎక్కువ రోజు నిలవదు, కానీ గుణం చూసి ఇచ్చే గౌరవం ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుంది. సహనం గురించి, నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు. కొన్ని పరిస్థితుల్లో సమాధానం చెప్పడం కంటే మౌనంగా సాగిపోవటమే చాలా మంచిది. ఎవరికైనా ఒకసారి సాయం చేసి చూడు, నీ విలువ ఏంటో తెలుస్తుంది. అదే ఎవరికైనా ఒకసారి సాయం చేయటం ఆపి చూడు, వారి అసలు రంగేంటో తెలుస్తుంది. సమయం విలువ. పోయిన డబ్బు సంపాదించవచ్చు, కానీ గడిచిపోయిన కాలాన్ని తిరిగి తెచ్చుకోలేరు. మాట తీరు. మీరు మాట్లాడే ఒక మంచి మాట ఒకరి జీవితాన్ని మార్చగలదు. ఒక చెడ్డ మాట ఒకరి మనసును విరగ్గొట్టగలదు. ఓటమిని స్వీకరించటం. ఓటమనేది ముగింపు కాదు, అది గెలుపుకు మొదటి అడుగు. అది పిల్లలకి, పెద్దలకి ఇద్దరికి అవసరం. ఏదీ శాశ్వతం కాదు. ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండదు. కాలం అన్నిటినీ మారుస్తుంది. ఎవరి నుంచి ఏది ఆశించవద్దు. అంచనాలు లేనప్పుడు ఆశాభంగం లేదా బాధ అసలు ఉండదు. నువ్వు అందరినీ సంతోషపరచలేవు, కాబట్టి ఇతరుల మెప్పు కోసం నీ ప్రశాంతతను ముక్కలు చేసుకోకు. గతంలో జరిగిన తప్పులను మార్చలేవు, కాబట్టి గతం గురించి ఏడవటం మానేసి వర్తమానంలో జీవించు. నీ సంతోషం నీ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది, ఇతరుల ప్రవర్తనపై కాదు. ఓటమి నిన్ను
పడదోసినప్పుడే అడవకు. ఎందుకంటే విత్తనం భూమిలో పాతబడినప్పుడే అది ఒక పెద్ద వృక్షంగా మారుతుంది. నీ కష్టమే రేపటి నీ విజయం. నమ్మకం అనేది ఒక కాగితం లాంటిది. ఒక్కసారి నలిగిపోతే ఎంత ప్రయత్నించినా మునుపటిలా మార్చలేరు. అందుకే జీవితంలో ఎవరి నమ్మకాన్ని పోగొట్టుకోకండి. సమయం బాగున్నప్పుడు సరదాగా నవ్వించేవారు వేలల్లో ఉంటారు, కానీ సమయం బాగాలేనప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పేవారు ఒక్కరు దొరికినా మీ జీవితం ధన్యమైనట్లే. సూర్యుడు రేపు కొత్త ఆశతో మళ్ళీ ఉదయించాలనే కోరికతో అస్తమిస్తాడు. జీవితంలో కొన్ని విషయాలు ముగిసిపోతాయి, ఎందుకంటే వాటి వెనక ఏదో కొత్త అందమైనది ప్రారంభం కాబోతుంది. మరణం లేదా అంతం అనేది అంతిమ సత్యం. దానిని అంగీకరించాలి. తుఫాను వచ్చినప్పుడు నిటారుగా నిలబడిన చెట్టు కూలిపోతుంది, కానీ వంగిన గడ్డి బ్రతుకుతుంది. జీవితంలోని కష్టాల ముందు కొంచెం వినయంగా ఉంటూ పరిస్థితికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవటమే నిజమైన జీవితం. చెట్లు తమ పండ్లను తాము తినవు, నదులు తమ నీటిని తాము తాగవు. ప్రకృతి ఎల్లప్పుడూ ఇతరులకు ఇస్తుంది. ఇతరులకు సహాయం చేసి సంతోషాన్ని కలిగించటమే మీ జీవిత అర్థం. ప్రకృతి ఎప్పుడూ అరవదు, అది తన పనిని నిశ్శబ్దంగా చేస్తుంది. మీ జీవితాల్లో కూడా వాదించటం కంటే నిశ్శబ్దంగా పనిచేయటమే ఎక్కువ శక్తివంతమైనది. ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదు. ఋతువులు మారతాయి, ఆకులు రాలిపోతాయి, కొత్త ఆకులు చిగురిస్తాయి. మీ జీవితంలోని దుఃఖం లేదా కష్ట సమయాలు కూడా మారుతూ ఉంటాయి. అవి శాశ్వతంగా ఉండవు. నీ గొప్పల గురించి ఎవరికీ చెప్పకు, ఎందుకంటే ఎవరూ నమ్మరు. నీ తప్పులను మరొకరికి చెప్పకు, దానికి మరికొన్ని జోడించి ప్రచారం చేస్తారు. గొప్పతనం అనేది మీరు వాడే వాహనాన్ని బట్టి కాదు, మీరు నడుచుకునే నడవడికను బట్టి వస్తుంది. అతిగా ఆలోచించి అలసిపోవద్దు. అనుకున్నవన్నీ జరుగుతాయి. కాస్త ప్రశాంతంగా ఉండు. మనిషికి అతడు శ్రమించినదే లభిస్తుంది. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నవారు పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటారు. డబ్బు దాచుకుంటే కష్టకాలంలో ఉపయోగపడుతుంది అనేది ఎంత వాస్తవమో, మంచివాళ్ళని మీతో ఉంచుకోండి, కష్టకాలమే రాకుండా చూసుకుంటారనేది అంతే నిజం. రేపు చేద్దాం, తర్వాత చూద్దాం అని వాయిదా వేసేవాళ్ళు ఏదో ఒకరోజు అప్పుడే మొదలు పెట్టాల్సింది అని బాధపడతారు. మనిషికి పేదరికం శాపం కాదు. నా జీవితం ఇంతే, నేనేమి చేయలేను అని ఒప్పుకోవటమే నిజమైన శాపం. డబ్బు సంపాదించవచ్చు, కానీ మనుషుల కంటే ఎక్కువ విలువ ఇవ్వకు. ధనం అవసరమే, కానీ సంబంధాలు అనుబంధాలే నిజమైన ఆస్తి. తెలివైన వానిగా ఉండు, కానీ మొండి పట్టుదలతో ఉండకు. జ్ఞానాన్ని పెంచుకోవాలి, కానీ ఇతరుల మంచి మాటలను వినటానికి వెనుకాడకు. కష్టపడు, కానీ ఆనందాన్ని పోగొట్టుకోకు. శ్రమ నీకు బలాన్ని ఇస్తుంది, కానీ దాని కారణంగా జీవితాన్ని భారంగా మార్చుకోకు. మాట్లాడటం తగ్గించు, కానీ మనసులో మంచితనాన్ని చంపుకోకు. మౌనం గొప్పదే, కానీ ఇతరుల పట్ల ప్రేమ దయ చూపటం మానకు. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేది అదృష్టం కాదు, మీరు సరిగ్గా ఉపయోగించుకున్న ప్రతి నిమిషమే. కోపం వివేకాన్ని నాశనం చేస్తుంది. వివేకం పోతే మనిషి పతనం మొదలవుతుంది. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలవటం సులభం. భవిష్యత్తును అందంగా ఊహించుకుంటూ కాలాన్ని గడిపేయకండి. జీవితాంతం పశ్చాత్తాపంతో గడపాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.